ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్స్, ఇవి కూడా మెటల్ బ్యాంగిల్సే, ఇవి కూడా షాప్లో తీసుకునేదే మెటల్ బ్యాంగిల్స్ అనమాట. ఈ మల్టీ కలర్స్ ఇప్పుడు తీయాలా, నేను తీసేయలేను. ఇవి ఏ డ్రెస్సెస్కైనా మ్యాచ్ అయిపోయేటట్టు తీసుకున్నా. బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను మీకు. సో చూసారా, బ్యాక్ క్యామ్ నుంచి ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్స్ అనమాట. సో ఏ డ్రెస్సెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది, అందుకు తీసుకున్నా. ఇవి కూడా మెటల్ బ్యాంగిల్సే. సో మొత్తానికైతే పట్టిచ్చేసినాను ఈ డబ్బాలో. సో ఎన్ని పేర్లు ఉన్నాయో దీంట్లో ఏమొబ్బని నేనైతే అసలు కౌంట్ చేసుకోలేదు ఎన్ని పేర్స్ ఉన్నాయనేది. ఏమోలేండి, మళ్ళీ అదొక పెద్ద టాస్క్. ఏవో మీరే కౌంట్ చేసుకోండి వీడియో చూసింటే. వీడియో చూసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎన్ని పేర్స్ ఉన్నాయనేది. నాకైతే ఓపిక లేదనమాట ఇప్పుడైతే. ఇది ఆర్గనైజర్ కూడా నేను వేరే ఎక్కడ తీసుకున్నా, షాప్లో తీసుకున్నా, వీమార్ట్లో తీసుకున్నా. దీని కాస్ట్ 100 రూపీస్ అనమాట. ఈడ కూడా ఉంది కాస్ట్ 100 రూపీస్ డబ్బా. ఇది మెయిన్ డబ్బా వచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ పెద్ద డబ్బా అనమాట. ఇది ఎప్పుడో తీసుకున్న ఆర్గనైజర్ బాక్స్, నా స్కూల్ టైంలో ఎప్పుడో తీసుకున్నా ఇది. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి డబ్బాలు. అంటే బాక్సెస్ బ్యాంగిల్స్కి డబ్బాలు వచ్చింటాయి కదా, ఇంకా అట్లా డబ్బాలు ఉన్నాయి. సింగిల్ విడివిడి బ్యాంగిల్స్ అన్నీ దీంట్లో పెట్టాను అనమాట. చూడండి, కొన్ని అయితే కొన్నిటికి బాక్సెస్ లేవు, ఇంకా పట్టలేదన్నమాట, అలా పెట్టేశాను. సారీ గైస్. ఇంకా ఇవన్నీ డబ్బాలు, ఇవన్నీ ఇంకా సింపుల్ ఇలాంటి బ్యాంగిల్స్ అనమాట. బాక్స్లో వచ్చినట్టు ఇంక అట్లనే పెట్టాను. ఇవి లైక్ 1 గ్రామ్ గోల్డ్ టైప్ అనమాట. ఇవి బ్యాంగిల్స్ 1 గ్రామ్ గోల్డ్ టైప్ అలా వస్తాయి. చూసారా, రెడ్ వచ్చి మధ్యలో ఇలా ముత్యం వచ్చింటుంది అనమాట. సైడ్ బ్యాంగిల్స్ లాగే వేసుకోవచ్చు ఇవి, ఏదైనా బ్యాంగిల్స్కి అలా, లేదంటే సింగిల్ బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇవి అనమాట. ఇవి కూడా ఇలా సింగిల్గా స్టోన్ వచ్చింటుంది. ఈ స్టోన్ టైప్ ఉన్నాయి కదా, ఈ బ్యాంగిల్స్ కూడా మనం దేనికైనా వేసేసుకోవచ్చు. ఈ స్టోన్ టైప్ ఉన్నాయి కదా, మనం ఏ బ్యాంగిల్స్కైనా సైడ్ బ్యాంగిల్స్ లాగా కానీ అలా వేసుకోవచ్చు. ఇవి మల్టీ కలర్, ఈ సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు. మల్టీ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా సైడ్న మొత్తం స్టోన్ ఉంటుంది. మీకు బ్యాక్ క్యామ్ నుంచి కూడా మళ్ళీ చూపిస్తా, క్లియర్గా బాగా కనిపిస్తుంది. ఇదేదో తిరునాళ్ళలోనో తీసుకుపోయింది మా అమ్మ. ఇదనమాట, బాగుంటుంది. వేరే బ్యాంగిల్స్కి సైడ్ బ్యాంగిల్స్ లాగా అట్లా వేసుకున్నా కానీ నేను చాలా వరకు వేసుకున్నాను అనమాట ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా అలా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మీకు ఇవి చూపిస్తాను, తర్వాత మీకు బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను, ఓకేనా. ఇదనమాట. ఇవైతే మరీ మా అమ్మనే తీసుకుపోయింది అనమాట. నాకు తెలియదు, ఇవి నాకు సంబంధం లేదు, నేను ఇలాంటివి తీసుకోను. కానీ మా అమ్మ ఇవి బాగున్నాయి, ఇట్లా ఈ వర్క్ వచ్చి ఉంటుంది అనమాట. ఇదంతా వర్క్ టైప్ లాగా ఉంటుంది. ఇది ఏదో మగ్గం వర్క్ లాగా అట్లా సంథింగ్ ఏదో వర్క్ టైప్ లాగా ఉంటుంది. స్టోన్స్ అనమాట. ఇవి మట్టి గాజులే, కింద వేస్తే బ్రేక్ అయిపోతాయి, మట్టే. చూసారా, ఇదనమాట. మీకు బ్యాక్ క్యామ్ చూపిస్తాయి. ఇవి రెడ్ కలర్ అనమాట. మీరు ఇంకా ఏదైనా మంచి రెడ్ వేసుకుంటే ఇంకా ఇవి మంచిగా సెట్ అయిపోతాయి. చూసారా, రెడ్ కలర్. మీకు బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను ఎలా కనిపిస్తాయి అనేది. ఇవి కూడా చూడండి. ఇందాక చూపించాను కదా, అవన్నమాట. ఇదిగోండి, ఇందాక చూపించినాను కదా మీకు, బ్యాక్ క్యామ్ నుంచి చాలా బాగా కనిపిస్తాయి చూడండి. ఇవి సింగిల్గా వేసుకున్నా కానీ బాగుంటాయి, ఇది సింగిల్గా వేసుకున్నా కానీ బాగుంటుంది. సో చూసారా, చాలా బాగున్నాయి కదా.
మీకు ఇవి చూడండి, వర్క్ లాగా సమ్ స్టోన్స్ ఉంటాయి కదా ఫుల్గా. సో సింగిల్ బ్యాంగిల్కేమో ఇలా వస్తుంది, డబల్ బ్యాంగిల్కేమో ఇలా ఫుల్ వర్క్ ఉంటుంది. వర్క్ ఏదో స్టోన్స్ అతికిచ్చారనమాట. చాలా బాగుంటాయి, కలర్ పోవడం అట్లా ఏముండదు. చూడండి షైనింగ్ ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ ఇలా చిన్న అన్ని డబ్బాల్లో ఉన్నాయన్నమాట. ఇవి కూడా 1 గ్రామ్ గోల్డ్ టైప్ లాగానే ఉంటాయి. ఇవి 1 గ్రామ్ గోల్డ్ టైప్ లాగానే ఉంటాయి. సో చూసారా, మీకు బ్యాక్ క్యామ్ని చూపిస్తా, నేను వేసుకుంటాను చూడండి. సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు, ఇది బాగుంటుంది. సో ఇలా వస్తాయన్నమాట. సో చూసారా, బాగున్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది, కొన్నిటికి డబ్బాలు ఉన్నాయి, కొన్నిటికి డబ్బాలు లేవన్నమాట. డబ్బాలు ఉండేటివి అట్లనే భద్రంగా పెట్టుకున్నాను. ఇవి ఎక్కడో తీసుకుపోయింది మా అమ్మ. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. ఇంతవరకు వేసుకోలేవి. ఇవి ఇలా వస్తాయి. బ్యాక్ క్యామ్ నుంచి కూడా చూపిస్తాను. ఇక్కడంతా ఇట్లా ఎల్లో పింక్ అలా వచ్చి ఇదంతా స్టోన్ అనమాట. ఒక సైడ్ మొత్తం స్టోన్ వచ్చినాయి. ఇది నాకు ఇంతవరకు ఎలాంటి ఎల్లో అండ్ ఇలాంటి కాంబినేషన్లో డ్రెస్సెస్ అట్లా లేవన్నమాట. డ్రెస్సెస్ కానీ ఏవైనా, కానీ ఏదైనా మ్యాచింగ్కి అలా ఒకవేళ ఉంటే సెట్ అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంటాయి. చూసారా, బ్యాక్ క్యామ్ నుంచి మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 బ్యాంగిల్స్ దీనికే వచ్చినాయి అనమాట. ఇవి 1 గ్రామ్ గోల్డ్. ఇవి ఎప్పుడో స్కూల్ టైంలో తీసుకున్నాను అనమాట. నేను తీసుకోలేదు, మా అన్న తెచ్చినాడు. మా అన్న గిఫ్ట్ ఇచ్చినాడు అనమాట, మా శేఖర్ అన్న. అప్పుడెప్పుడో తెచ్చినాడు. ఇంకా అప్పుడు సైజ్ సరిపోలేదన్నమాట. ఇప్పుడు కూడా లూజ్ ఉన్నాయి, బట్ ఓకే సరిపోతాయి. కానీ అసలుకి కలరే పోలేదు, నిజంగా అసలుకి కలరే పోలేదు. సింగిల్గా బ్యాంగిల్ వేసుకున్నా కానీ బాగా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట, ఏ డ్రెస్సెస్ మీదకైనా కానీ. సో చూసారా, బాగా మ్యాచ్ అయిపోతాయి. బ్యాక్ క్యామ్ నుంచి కూడా చూపిస్తాను. అసలు క్వాలిటీ అయితే అసలుకి నిజంగా అసలుకి పోలేదు. ఇది నా స్కూల్ టైంలో ఇచ్చినాడు అనమాట అన్న. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా వేరే దేనికో వచ్చింది డబ్బా, కానీ దీంట్లో పెట్టాను అనమాట. ఇవి వేరే సైడ్ బ్యాంగిల్స్ అన్నీ పోయినాయి, కానీ ఒక్కటే మిగిలినాయి. మీకు చూపిస్తాను. నాకు ఇంక వేసుకోబుద్ధి కాలేదు. మట్టి గాజే ఇది. ఇంకా ఈ 2 మిగిలినాయి. ఏ దానికి సెట్ అవ్వట్లే, ఇంకా వేసుకోవట్లేదు. అట్లనే పక్కన పెట్టాను అనమాట. కుందన్ వర్క్ వచ్చింటుంది, కుందన్. ఇవి లైక్ లెమన్ ఎల్లో, సమ్ పిస్తా కలర్ అలా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, బ్యాక్ క్యామ్ నుంచి ఎంత బాగున్నాయో కలర్. మీకు ఫ్రంట్ క్యామ్లో ఎలా కనిపించినాయో తెలియదు కానీ, సో ఈ సైడ్ మొత్తం ఇలా స్టోన్ వచ్చింది, ఈ సైడ్ ఎల్లో అండ్ పింక్ అలా కాంబినేషన్ ఉంది. ఏదైనా డ్రెస్సెస్ మీదకైతే అదిరిపోతాయి ఇవి. నేను వేసుకొని చూపిస్తాను. సో చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా వైట్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి. సో ఇవి ఇంకో పెయిర్ వచ్చేసి మా అన్న గిఫ్ట్ ఇచ్చాడన్నాను కదా, ఇవన్నమాట. చూసారా క్వాలిటీ ఎంత బాగున్నాయో, కలరే పోలేదు అసలుకి. సో బ్లాక్ అనమాట. బ్లాక్ కూడా ఇవి బీడ్స్ షైనింగ్ ఉన్నాయి చూడండి. అండ్ సింగిల్గా మిగిలిపోయినాయి అన్నాను కదా, సో ఇవన్నమాట. ఇంకా ఇవి వేసుకోవట్లేదు, నేను పక్కన పెట్టాను ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కవర్లో పెట్టాను. గాలికి ఎక్స్పోజర్ అయితే చాలా వరకు ఇలాంటివి కొన్ని బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఏదైనా కానీ జ్యువెలరీస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ గాలికి అట్లా ఎక్స్పోజర్ అవ్వకూడదు, రోల్డ్ గోల్డ్వి. సో అందుకు నేను ఇలా కవర్లో పెట్టాను.
చూసారా. సో ఇది బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను మీకు. ఇదండి రోజ్ గోల్డ్ అనమాట. రోజ్ గోల్డ్ కలర్లో ఉంటుంది ఇది. రోజ్ గోల్డ్ కలర్లో ఇవి హ్యాంగింగ్స్ వచ్చింటాయి, రోజ్ గోల్డ్ టైప్. ఇవి కూడా సింగిల్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా బ్యాంగిల్స్కి మధ్యలో ఇది వేసేసుకుంటే సరిపోతుంది. సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే సరిపోతుంది. మీకు బ్యాక్ క్యామ్ నుంచి మళ్ళీ చూపిస్తే క్లారిటీగా కనిపిస్తాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ నా నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి కూడా 1 గ్రామ్ గోల్డ్ లాగే ఉంటాయి, కలర్ ఏం పోవు, చాలా బాగుంటాయి. ఇవి ఎప్పుడో తిరుమలలో తీసుకున్నా అనుకుంటా. మెటల్ ఇవేంటంటే నార్మల్గా ప్లెయిన్ బ్యాంగిల్స్కి మధ్యలో ఇలా వేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి. అంటే డైరెక్ట్గా ఇవన్నీ సెట్ వేసుకునే దానికంటే ఏదైనా బ్యాంగిల్స్కి మధ్యలో ఇలా సపోజ్ నేను ఇందాక చూపించినాను కదా వేరే కలర్స్, సో డార్క్ కలర్స్ వేసుకొని మధ్యలో ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. మీకు బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి. ఇంకా ఈ మోడల్స్, ఈ బ్యాంగిల్స్ అన్నీ మా అవ్వ తీసుకుపోయిందనమాట. ఊర్లో మా అవ్వకి వాళ్ళ కాడికి వస్తుంటారు కదా, అప్పుడు పక్కన వాళ్ళు వీళ్ళు తీసుకునేది చూసి మా అవ్వ కూడా నాకు తీసుకోవాలని చెప్పి ఇవి తీసుకుపోయింది. ఇలాంటివన్నీ మా అవ్వనే తీసుకుంటుంది. అంటే ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ చేసుకుంటారు కదా, అలాంటి మోడల్స్ అనమాట. గోల్డ్ బ్యాంగిల్స్ ఇలాంటి మోడల్స్లో వేసుకుంటుంటారు కదా, సో అలా ఇవి సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటే అయిపోతుంది. మనకి ఇంకా గోల్డ్ బ్యాంగిల్ ఏమో అనుకుంటాము. సో ఇవి వచ్చేసి 4, ఈ చేతికి ఇలా 2, ఈ చేతికి ఇలా 2. సో మధ్యలో వేరేవి ఏవైనా వేసుకుంటే అయిపోతాయి, మట్టి గాజులు వేసుకున్నా సరిపోతాయి అన్నమాట. సో ఇవి నేను తిరునాళ్ళలో తీసుకున్నాను అనమాట. ఇక్కడ మాకు తిక్కసం తిరునాళ్ళు జరుగుతుంది కదా, అక్కడ తీసుకున్నా. సో బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తున్నా చూడండి. ఇవి ఇలా ఉంటాయి మువ్వలు. ఇది సింగిల్ బ్యాంగిల్, రోజ్ గోల్డ్ అని చెప్పినా కదా, సో ఆ మోడల్ అనమాట ఇది కూడా. అండ్ ఇంకా వచ్చేసి ఇవి ఇందాక చెప్పినా కదా, ఇవన్నీ తిరుమలలో అనుకుంటా ఇవి తీసుకుపోయింది. సో చాలా బరువు ఉంటాయి ఇవి. మీరు లైట్ వెయిట్ అనుకుంటున్నారేమో, చాలా హెవీ అనమాట. మధ్యలో వేరేవి వేసుకుంటే సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇవి వేసుకుంటే బాగుంటాయి అనమాట. మా అవ్వ తీసుకుపోయింది అన్నాను కదా, సో ఆ బ్యాంగిల్స్ అనమాట ఇవి. సో ఇలాంటి గోల్డ్ బ్యాంగిల్స్ చేయించుకుంటుంటాం కదా నార్మల్గా, సో అలాంటి రెప్లికాలే ఇవి. సో అలా అనమాట. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి హ్యాలో అనమాట. హ్యాలో అంటే ఇట్లా గుంతలాగా ఉంటుంది. సో లైట్ వెయిట్ అనమాట ఇవి, బరువేమి ఉండవు. సో ఇంకా ఇవి ఉన్నాయి కదా, సో బయట పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట, సౌండ్ వస్తుంటుంది. సో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలాంటి మోడల్ అనమాట. ఇందాక చూపించినాను కదా మా అవ్వ తీసుకుందని, సో అవన్నీ అనమాట మా అవ్వ తీసుకుందే. అంటే ఇప్పుడు తీసుకునేవి కాదు, ఎప్పటి నుంచో నా ఇంటర్, నా బీటెక్ ఆ టైం నుంచి తీసుకున్నాం అనమాట ఇవన్నీ. సో 1 గ్రామ్ గోల్డ్ టైప్ ఉంటుంది. సో చూపిస్తాను మీకు ఒకటి. ఇది ఆల్రెడీ చూసినారు మీరు ఈ మోడల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి, సో దీనిలోకే వచ్చినాయి అనమాట ఈ డబ్బాలు, అందుకు ఇంకా ఇవి ఇలానే పెట్టాను. ఇవి సింపుల్ అనమాట, చిన్న బ్యాంగిల్స్. ఇవి ఒక 4. మీకు మళ్ళీ బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తా. ఇది సేమ్, ఇది ఒక మోడల్. మీకు అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి, బట్ డిజైన్స్ వేరుంటాయి. సో ఇవి సింపుల్ అనమాట. ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇవి ఇంకా వేసుకుంటే గోల్డ్ ఏమో అనుకుంటారు, అలా ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ ఇదొక మోడల్, చూసారా మోడల్. సో ఇలా. సో ఇంకో మోడల్ వచ్చేసి ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్స్. సో ఇవి చాలా హెవీ ఉంటాయి, మీకు బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను. చాలా హెవీ అనమాట ఇవి బ్యాంగిల్స్. సో చూసారా మల్టీ కలర్ పూసలు అనమాట, పూసల బ్యాంగిల్. ఇవి ఇలా ఉంటుందంటే ఇలా పూసలు మల్టీ కలర్స్. నేను వేసుకొని చూపిస్తా. సో చూసారా చాలా హెవీ అనమాట ఇవి.
మొత్తం పూసలే. ఇదిగోండి ఎలా ఉన్నాయి చూడండి, మొత్తం పూస అనమాట. ఇలా వస్తాయి, చాలా బాగుంటాయి. మీకు ఇందాక ఫ్రంట్ క్యామ్లో లైటింగ్కి అంత కనిపించలేదు. చాలా బాగుంటాయి అన్నమాట వేసుకుంటే. నేను ఇవి కూడా వేసుకున్నా, చాలా బాగుంటాయి ఇవి. ఇంకో పెయిర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి కాపర్ ఫినిష్లో ఉంటాయి. సో మొత్తం కాపర్ ఫినిష్లో ఉంటాయి. ఇవి చాలా ఏళ్ళు తీసుకున్నాను అనమాట. ఇవి ఇట్లా గ్రీన్ అండ్ సమ్ రెడ్, గ్రీన్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. సో కలర్ అస్సలు పోలేదు. ఇది కాపర్ కాంబినేషన్ అనమాట, కలరే ఇంతే. చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా ఇది. సో లైట్ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట, అందుకు వేరే వేరే యాంగిల్స్లో ఉండి చేస్తున్నా. సో ఇవన్నమాట, ఇవి కాపర్ ఫినిష్లో ఉంటాయి. సో కాపర్ ఫినిష్లో ఉంటాయి ఇవి. సో ఇలా వంకీ వంకీ ఉంటుంది అనమాట, వంకీ గాజులాగా. సో ఇలా చూసారా, బాగుంది కదా. బాగుంటాయి ఇవి కూడా, సింగిల్గా వేసుకున్నా కానీ బాగుంటాయి. సో ఇలా అనమాట. సో ఇది నా బ్యాంగిల్ కలెక్షన్. ఐ హోప్ అన్నీ చూపించానని అనుకుంటున్నా. సో ఇదనమాట ఫైనల్లీ నా బ్యాంగిల్స్ కలెక్షన్. అండ్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా కూడా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఏమనుకోకుండా చూడండి, స్కిప్ చేయకోకుండా. అండ్ నా దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయనేది మీరు ఫుల్ వీడియో చూసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతవరకు నాకు కూడా తెలియదు. మీకు ఓపిక ఉంటే కౌంట్ చేసి వీడియో ఫుల్ చూస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ నేను కూడా ఇంతవరకు కౌంట్ చేయలేదు. సో మీరు కౌంట్ చేసిన తర్వాత నేను కూడా చెక్ చేసుకుంటాను కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. సో జస్ట్ కిడ్డింగ్. సో ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో నిజంగా నాకైతే తెలియదు. సో ఇదనమాట నా బ్యాంగిల్స్ కలెక్షన్. అండ్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూపిద్దాం అనుకుంటున్నా. చాలా ఉన్నాయి, కానీ బ్యాంగిల్స్ కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇయర్ రింగ్స్ అయితే అంత లేట్ అవ్వదులేండి, తొందర తీసేస్తాను. సో మొత్తానికైతే నా బ్యాంగిల్స్ కలెక్షన్ మీకు వీడియో చూపించాను. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షేర్ అయితే నేను మాత్రం అడగను, మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. ఇదేం పెద్ద ఇన్ఫర్మేషన్ వీడియో కాదు షేర్ చేసుకోవడానికి. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కొట్టారనుకోండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.